జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్. అలానే మకర సంక్రాంతి, కనుమ, భోగి శుభాకాంక్షలు కూడా. ద్వాదశ రాశుల గురించి మనం ఒకసారి చూసినట్లయితే కనుక ద్వాదశ రాశుల్లో ఒకటి తులారాశి. మనము తులారాశి గురించి చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా చెప్పుకుంటూనే ఉన్నాము, గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాము. ఎలా ఉంది గ్రహస్థితులు అంటే అటు ఇటుగా, కుడి ఎడమగా, కొంచెం ఎసులుబాటుగా, కొంతమేర ఏదో ఉన్నాంలే అన్నట్లుగా ఉన్నాయి. కానీ ఈసారి మార్పు వచ్చింది. ఎలా అంటే ఈ ఒక 2025 సంవత్సరంలో రాణించేది వీళ్ళేనా? తులారాశి వాళ్ళేనా? అన్ని రంగాల్లో వీళ్ళే ఉన్నారా? డాక్టర్స్ని చూస్తే తులారాశి వాళ్ళు, అలానే రాజకీయ రంగాల్లో, పొలిటీషియన్స్లో, అలానే మనకి కోర్టుల్లో, పోలీస్ స్టేషన్లో, అన్ని రకాల రంగాల్లో కూడా తులారాశి వాళ్ళు రాణించేలా ఎక్కువ కనిపిస్తూ ఉంది. సలహాదారులుగా, సిఏలుగా, అంటే చార్ట్ అకౌంట్ లాగా, ఇంజనీరింగ్ లాగా, ఆర్కిటెక్ట్ లాగా, అలానే మనకి ప్రతి రంగాల్లో కూడా ఈ తులారాశి వాళ్ళు అనేది రాణించడం జరుగుతూ ఉంది. టీచర్లు గాను, స్టూడెంట్స్లు గాను మంచి ర్యాంకులు వచ్చేలాగా కూడా ఈ జనవరి మాసం పరిగణిస్తుంది. అలానే మనకి వీళ్ళకి 2వ స్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి, 3వ స్థానంలో బుధుడు ఉన్నాడు కాబట్టి కొంతమేర బాగుంటుందని వీళ్ళకి చెప్పవచ్చు. అలానే వీళ్ళకి 7వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. ఈ 7వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఇంకొంచెం బాగుంటుంది. అన్ని గ్రహాలన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉన్నాయి. ఈ జనవరి మాసం 2020 సంవత్సరంలో తులారాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా వీళ్ళకి అదృష్టం ఏంటంటే 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి మహాకుంభమేళ అనేది మొదలవుతుంది. ఎప్పుడు? జనవరి మాసం 13వ తారీఖు పౌర్ణమి, కోర్ల పౌర్ణమి రోజున ఈ మహాకుంభమేళ మొదలవుతుంది. ఇందుకు అదృష్టం ఉన్నది తులారాశి వాళ్ళకి అని చెప్పొచ్చు. కానీ మహాకుంభమేళ ఫిబ్రవరి మాసం 26వ తారీఖు వరకు కూడా కొనసాగుతుంది. ఈ కుంభమేళ సంవత్సరంలో గంగా, యమున, సరస్వతి ఇక్కడ చేస్తారు కుంభమేళ. అహో జనం, అంటే కొన్ని లక్షల మంది జనం ఈ కుంభమేళలో స్నానం ఆచరించేసి పుణ్యతులు అవుతారు. ఈ కుంభమేళలో స్నానం ఆచరించడం ద్వారా మనకున్నటువంటి గ్రహరీత్యా దోషాలు, అలానే మనకున్నటువంటి గ్రహరీత్యా, ప్రకృతిరీత్యా, నరదిష్టి, నరఘోష, అలానే మన పూర్వీకుల నుంచి వచ్చేటువంటి శాపాలు, దోషాలు, యజ్ఞాలు, హేమాలు ఇవన్నీ కూడా పటాపంచలైపోతాయి. అందుకని మనకున్నటువంటి రుమ్మతులన్నీ పోయేందుకు ఈ యొక్క అదృష్టం అని చెప్పొచ్చు. మనకి పెద్దలకి క్రియలు ఉంటాయి. పెద్దల పండగ అంటారు మకర సంక్రాంతి. ఈ పెద్దల పండుగ రోజున కనుక మన మీదన దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, హేమాలు, హోమాలు, జపాలు, తపాలు ఏవి చేసినా కూడా మీకు ఖచ్చితంగా ఫలిస్తాయి. కాబట్టి ఆ మేర మీ ప్రయత్నం, కనుమ రోజు కావచ్చు, భోగి రోజు కావచ్చు, మకర సంక్రాంతి రోజు కావచ్చు, పెద్దల పండగ అంటారు కాబట్టి ఆ పెద్దలకు చేసేటువంటి పంతులు అంటే ఏదైనా బ్రాహ్మణోత్తముని చేత మంత్రోచ్చారణతో చేసినా, మీ ప్రాంతీయ ఆచారం, ఇంటి ఆచారంతో కనుక చేసినా, ఆ పెద్దలకి దీవెన కనుక మీకు ఉన్నట్టయితే కనుక, మీరు పెద్దలకి కనుక మకర సంక్రాంతి పూట చేసినట్లయితే కనుక, ఎవరైతే కాలం చేసినటువంటి మన పూర్వీకులు ఉన్నారో వాళ్ళ దోషాలు మీకు అందరూ కూడా పోవాలంటే కనుక ఈ యొక్క ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు చేసినట్లయితే, ఆ పెద్దలకి నమస్కారం చేసుకొని బట్టలు పెట్టేసి, ఆ స్వామివారితో పెట్టి పెద్దలకు కూడా బట్టలు పెట్టేసి నమస్కారం చేసుకొని పిండి వంటలు వండేసి పెట్టి, ఆ కార్యక్రమం ఏదైతే ఉందో నదీ తీరంలో, సముద్ర తీరంలో మీకు దగ్గర ఉంటుండేది నీటి పారుదల ఏదైతే ఉందో అక్కడ దగ్గరలో కనుక ఆ పెద్దల కార్యక్రమం చేసుకున్నట్టయితే కనుక ఆ పెద్దల నుంచి ఉన్నటువంటి అదృష్టం, ఆ పెద్దల నుంచి ఉన్నటువంటి మంచి దీవెన, చూపు కూడా మీ మీద ఉంటుంది. పెళ్ళిళ్ళు కానిటువంటి తులారాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా పెళ్ళిళ్ళు అవుతాయి. అలానే ఆర్థిక స్థితిగతులు, జాబు పరంగా వెసులుబాటు, స్ట్రెస్ ఫీలు, ఇలాంటి భార్యాభర్తల మధ్యన ఎడబాటు, పిల్లల మధ్యన ఎడబాటు, ఎక్కడో ఉండేటువంటి ఆర్థిక స్థితిగతులు, జాబు పరంగా లేకుండా, ఆర్థిక పరంగా లేకుండా మోసపోయేటువంటి ఉంటే కదా ఇన్ని సంవత్సరాల నుంచి జరిగినటువంటి రుమ్మతులు ఏవైతే ఉన్నాయో, విఘ్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేసి దానికి ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా పటాపంచలేదు. కాబట్టి మీరు అందరూ కూడా ఈ కుంభమేళ సమయంలో గంగా, యమున, సరస్వతి, కాశీకి వెళ్ళి చేయాలా స్నానం, బుద్ధగయకి వెళ్ళి చేయాలా అని చెప్పేసి అనుకోకుండా మీకు నదీ సమీపం దూరంలో ఎక్కడైతే ఉందో మీ ప్రాంతీయ, మీకు సమీప దూరంలో ఉన్నటువంటి నీటి పారుదల ఎక్కడైతే ఉందో అక్కడ స్నానం ఆచరించవచ్చు. రాజా స్నానం అని ఉంటుంది. ఈ రాజా స్నానం అనేది 13వ తారీఖు, 14వ తారీఖు, అలానే మనకి
ఈ రాజస్థానం అనేది 29వ తారీఖు జనవరి కూడా ఉంటుంది. అలానే 3వ తారీఖు, 12వ తారీఖు, 26వ తారీఖు ఫిబ్రవరి మాసంలో కూడా ఉంటుంది. ఈ 6 సార్లు కనుక మీరు ప్రతిరోజు చేయలేకపోయినా, 45 రోజులు నది స్నానాలు చేయలేకపోయినా కూడా ఈ 6 సార్లు కనుక మీరు నది స్నానం, సముద్ర స్నానం కనుక మీరు చేసినట్లయితే కనుక మీకు సమీప దూరంలో ఉన్నటువంటి నీరు పారుదల కనుక మీరు స్నానం ఆచరించేసి మట్టి ప్రమిదలో 2 వదిలేసి దీపారాజన చేసినట్లయితే కనుక ఆవు నెయ్యి వేసి దీపారాజన చేసేసి ఆ ఒక అరటి తోరణంలో మీరు దీపాన్ని వదిలినా లేదా హనుమాన్ మందిరంలో దీపారాజన వదిలినా సరే, మీరు స్నానం ఆచరించడం మెనుపెదుడే ఆ దీపారాజన వదిలినా సరే కూడా మీకు పెద్ద నుంచి వచ్చినటువంటి దీవెనలు, ఆ దేవత దేవుల నుంచి, ముక్కోటి దేవుల నుంచి వచ్చినటువంటి దీవెనలు కూడా మీ మీద ఉంటాయి. కాబట్టి గ్రహరీత్యా, ప్రకృతి రీత్యా మీకు ఎలాంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేసేసి కన్యారాశి, ఈ యొక్క తులారాశి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులు అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ జనవరి మాసం 2020 సంవత్సరంలో చేసినటువంటి ఈ దానాలు, యజ్ఞాలు, హోమాలు, జపాలు, తపాలు అన్నీ కూడా ఫలించేసి ఈ సంవత్సరం పొడుగుతో కూడా మీరు ఎలాంటి కార్యక్రమం నిర్వర్తించాలనుకున్నా కూడా, పిల్లల పెళ్లి చేయాలన్నా, మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నా కూడా, పెళ్లి కానటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సంబంధాలు కుదిరేలాగా ఆస్కారం ఉంటుంది. అమ్మాయి నుంచి డబ్బు వస్తుంది, అమ్మాయి నుంచి వరాలు వస్తాయి, అబ్బాయి నుంచి డబ్బు వస్తుంది, మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి సంబంధాలు వస్తాయి. ఎవరైతే తులారాశి వాళ్ళు ఉన్నారో ఈ తులారాశి వాళ్ళకి జనవరి మాసంలో సంబంధాలు చూసినట్టయితే కనుక, తులారాశి అమ్మాయి కనుక సంబంధం చూసినట్టయితే అబ్బాయి వచ్చేసి దక్షిణం నుంచి, పర్వటి నుంచి వచ్చేటువంటి సంబంధం కుదురుతుంది. అదే కనుక తులారాశి అబ్బాయిలు ఉంటే కనుక జనవరి మాసంలో సంబంధం చూసినట్టయితే కనుక తూర్పు నుంచి దక్షిణం నుంచి వచ్చేటువంటి సంబంధం ఏదైతే ఉందో ఇవి కుదురుతుంది. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి మంచి అందంగా ఉన్నటువంటి రూపురేఖలు ఉన్నటువంటి సంబంధం కుదురుతుంది. మినిమం హైట్ 5 నుంచి 5.5 నుంచి హైట్ వచ్చేలాంటి సంబంధాలు మీకు కుదిరే ఆస్కారం ఉంది. కాబట్టి మీరందరూ కూడా చూసుకునే దానికి ఆస్కారం ఉంది. కాబట్టి 30 సంవత్సరాలు పైబడినటువంటి తులారాశి వాళ్ళందరూ కూడా పెళ్లిళ్ళు కుదిరే ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మేర 2020 సంవత్సరంలో ప్రతి ఒక్కరూ గృహస్థులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. గ్రహరీత్యా కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ మేర ప్రతి ఒక్క తులారాశి వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ముందుకు రండి. పెళ్లి అయిన వాళ్ళు కాదు, భార్యాభర్తలు ఎడబాటులో ఉండి కోర్టులో జరిగేటువంటి వ్యవహారాలు, విడాకుల కోసం ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా మళ్ళీ వెనక్కి తగ్గి ప్రయత్నం చేస్తే భార్యాభర్తల మధ్యన ఎడబాటు తగ్గేదానికి ఆస్కారం ఉంది. జాగ్రత్త. ఇంకొక మాట ఏంటంటే, తులారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏ రాశి వాళ్ళని నమ్మకండి, ఎవరిని నమ్మకండి. మీకు తోడబుట్టిన వాళ్ళైనా, మీకు అండగా ఉండే వాళ్ళైనా, మీకు ఫ్రెండ్స్ అయినా, చుట్టాలైనా, పక్కాలైనా, ఎదురు వాళ్ళైనా, పక్కన వాళ్ళైనా ఎవరిని నమ్మొద్దు. మీరు ఆస్తిపరులైనా, ఆస్తి లేకున్నా సరే మీ పని మీరు చేసుకోండి. 2020 సంవత్సరంలో ఘోరాది ఘోరమైనటువంటి మోసాలు జరుగుతాయి. మనతో ఉన్న వాళ్ళే మనకి హ్యాండ్ ఇచ్చేలా ఉంటుంది. హ్యాండ్ అంటే నరికి ఇవ్వడం కాదు. హ్యాండ్ అంటే మన దగ్గర డబ్బు తీసుకునో, మాట తీసుకునో, అది ఎదుటి వాళ్ళకి చెప్పడమో, ఇంకో మాట కల్పించి చెప్పడమో, మనతో పాటు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళే మనకి మోసం చేస్తారు. మీ ఇంట్లో దొంగతనం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మన ఇంట్లో దొంగని ఈశ్వరుడు పట్టలేడు. మనకు సామెత కాదు, నిజమది. అందుకని ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీ డబ్బు, మీ ఆస్తి, మీ వస్తువులు ఏవైనా ఉంటే మీరే కాపాడుకోండి. మీకు సంబంధించింది వేరే వాళ్ళకి ఎవరికి షేర్ చేయకండి. తులారాశి వాళ్ళు ఎవరికి కూడా షేర్ చేయకూడదు. మీకు మీరుగా కష్టపడండి, సంపాదించండి. మీరు కష్టపడిన డబ్బునే దానం చేయండి, ధర్మం చేయండి, వాటితోనే పూజలు చేయించుకోండి. అంతేగాని మీకున్నటువంటి స్తోమత ప్రకారంగా మాత్రమే చేయండి. అంతేగాని మీరు ఏదో అప్పులు తీసుకొచ్చి ఏదో గొప్పగా చేసేసి అప్పులు పోయేసి మీరు రేపటి రోజున బాధపడొద్దు. మీకు అన్ని రకాల గ్రహరీత్యా బాగుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పనులు చేయండి. మీరు ఏవైతే శనగలు, బఠానీలు అని దొరుకుతాయి. ఈ శనగలు 1 కిలోంబావు, బఠానీలు 1 కిలోంబావు కనుక మీరు స్నానం ఆచరించిన తర్వాత ఆ నదీ తీరంలో కనుక వేచినట్లయితే, అలానే మీకు కాజు, జీడిపప్పు గింజలు ఉంటాయి, అంటే జీడి గింజలు అంటారు. అవి 11 గింజలు నల్లగా ఉంటాయండి జీడి గింజలు. ఆ జీడి గింజలు 11 తీసుకొని కనుక మీరు తల చుట్టూతో స్నానం ఆచరించక ముందు తల చుట్టూతో క్లాక్ వైజ్గా 7 టైమ్స్ తీసుకొని ఆ జీడి గింజలు కూడా మీరు పారేటువంటి నీటిలో వేస్తే కూడా ఇది మీరు ప్రతిరోజు చేయొచ్చు. ఇది ప్రతిరోజు కుదరకపోయినా వారంలో ఒక రోజైనా సరే చేయండి. వారంలో అయితే మీరు శనివారం, ఆదివారం ఈ 2 రోజులు ఒకరోజు చేయండి. ఈ మాసం మొత్తం కూడా మీరు ఈ పని చేయొచ్చు. స్నానం ఒకసారి ఆచించినా కూడా ఇవి ప్రతిరోజు మీరు చేయొచ్చు. నేను చెప్పినటువంటిగా ఇవేవైతే శనగలు, ఏవైతే బఠానీలు, వాటితో పాటు జీడి గింజలు 11 తీసుకొని కనుక ఇవన్నీ కూడా జీడి గింజలు ఒక్కటే తీసుకోవాలి. తదిమాయన్నీ కూడా మీరు ఏదైతే కోరికలు ఉన్నాయి ఇవి కోరికలన్నీ తీరవాలని చెప్పేసి పారేటువంటి నీటిలో వదిలేయండి. మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మీకు దగ్గరలో ఉన్న
గ్రామ దేవత ఎవరైనా ఉంటే కనుక గ్రామ దేవతకి కళ్ళు సాకపోయింది. ఈ యొక్క తులారాశి వాళ్ళకి అదృష్టం వరిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీకు డబ్బు వస్తుంది. విదేశాలకి ప్రయత్నాలు చేయొచ్చు. మీకు ఇవన్నీ చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. ప్రతి మాసంలో కూడా గ్రహాలు ఇచ్చినటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఈ దోషాలను పటాపంచలేందుకు మీరు ఇలాంటి ప్రక్రియలు దానాలు ధర్మాలు చేయలేనటువంటి టైం మీకు ఉందంటే కనుక నేను నెంబర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ నెంబర్ క్రియ ప్రకారంగా కూడా మీకు మంచి అదృష్టం వస్తుంది. కాబట్టి ప్రతిరోజు నెంబర్ పట్టించండి. 4548 521 ఈ నెంబర్ కనుక ప్రతిరోజు కనుక మీరు 225 సార్లు కనుక మీరు ఈ నెంబర్ని పట్టించినట్టయితే అదృష్టం మీ ఇంట్లో తడుపు కొడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మంచం మీద కూర్చొని నెంబర్ని పట్టించొద్దు. మంచం మీద కూర్చొని ఎలాంటి శ్లోకాలు ఎలాంటి ఏది కూడా మంత్రాక్షారణ మంచం మీద కూర్చొని చేయకూడదు. మీరు ఏదైనా నేల మీద కూర్చోకుండా ఏదైనా క్లాత్ కానివ్వండి చాప కానీ వేసుకొని పీట మీద అయినా సరే కూర్చొని మీరు ఈ నెంబర్ని పట్టించండి. ఖచ్చితంగా మీకు రాణిస్తుంది. అదృష్టం అనేది మీకు ఆ కుబేరుడు మీ ఇంటికి లక్ష్మీదేవిని తీసుకొని వస్తాడు. కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేసేసి అందరూ కూడా తులారాశి వాళ్ళు ఈ జనవరి మాసం ఒకటే కాదు ఈ యొక్క 2020 సంవత్సరాలు అందరూ కూడా అదృష్టవంతుల వాడిని నేను కోరుకుంటా. ప్రతి రంగంలో రాణించాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.